జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్. మొదటిసారి పార్టీ కార్యాలయానికి కేసీఆర్. నేడు తెలంగాణ భవన్ లో కీలక భేటీ. పదిన బడ్జెట్ సమావేశం పెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం. కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శికి చెందిన ప్రాంగణాలలో ఈడీ సోదాలు. సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి అంటున్న కవిత. గడువులోగా ఆధార్ పాన్ లింకు చేయని వారికి 600 కోట్లకు పైగా పెనాల్టీ ఛార్జీలు. నేడు శ్రీశైలం డ్యాం ను పరిశీలించనున్న నిపుణుల బృందం. పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టివేత. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు చలో నల్గొండ భారీ బహిరంగ సభ. జూరాల బృందావనం గార్డెన్ అభివృద్ధికి వినతి పత్రం అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై ఐజా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి. మాజీ ఎమ్మెల్యేపై లుక్ అవుట్ నోటీసులు జారీ. కాంగ్రెస్ సర్కార్ మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణాలో హక్కులను కాపాడేందుకే పోరాడాల్సిందేనన్న కేసీఆర్. ఇక వివరాల్లోకి వెళితే, ఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్ ను కోరారు. తెలంగాణకు రావాల్సిన 1800 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. దీంతో పాటు హైదరాబాద్ లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అందుకు అవసరమైన ప్రపంచ బ్యాంక్ ఎయిర్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతో పాటు వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా ఉన్నారు. నేడు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మన్నె జీవన్ రెడ్డి. నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా నేతలతో భేటీ. కేఆర్ఎంబీ వివాదం, కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు గులాబీ నేతలు హస్తకండువ కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేసీ వేణుగోపాల్ ఇంటికి రేవంత్ రెడ్డితో కలిసి వెళ్లాల్సిన ఎంపీ వెంకటేష్ నేత ఇరువురి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వారి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయి అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అప్పటి ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన కేసీఆర్ అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. శస్త్రచికిత్స తర్వాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. దాదాపు 2 నెలలుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల రాజకీయంగా క్రియాశీలకంగా మారారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి అసెంబ్లీకి చేరుకున్న ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు.
చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. రానున్న ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతుంది. 2024-25 బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీన బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభలో ప్రవేశపెట్టనుంది. కొత్త వార్షిక ప్రణాళిక కసరత్తు చివరి దశలో ఉంది. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత ఇచ్చారు. లేని గొప్పలు వద్దని, వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సీఎం గతంలోనే అధికారులకు స్పష్టం చేశారు. ఆ ప్రకారమే 2024-25 బడ్జెట్ రానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ 2,90,000 కోట్లకు పైగా బడ్జెట్ తీసుకొచ్చింది. అందులో డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం మొత్తం 1,56,000 కోట్లకు పైగా ఉంది. పన్ను ఆదాయం 1,00,000 కోట్ల వరకు, రెవెన్యూ రాబడులు 1,25,000 కోట్ల రూపాయలు ఖజానాకు సమకూరాయి. లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా సామాన్లు పంపుతోంది. ఈ క్రమంలో మంగళవారం సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిమన్ కుమార్ కు చెందిన పలు ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టారు. జిల్ బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్ తో పాటు ఆప్లో సంబంధం ఉన్న పలువురికి చెందిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులు ముందుగా కేసు నమోదు చేయాలన్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రస్తుతం ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తుందని విమర్శించారు. సూర్యునిపై ఉమ్మిస్తే అది తిరిగి మీ మీదే పడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. బీఆర్ఎస్ అధినేతపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అసభ్యకరమని చెప్పారు. గడువులోగా తమ పాన్, ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాలని డిఫాల్టర్ నుంచి 600 కోట్లకు పైగా పెనాల్టీలు వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్తో లింకు చేయని పాన్ల సంఖ్య 11.48 కోట్లు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదర్ లోక్సభలో తనిఖీ పూర్వకంగా సమాధానం తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఇవాళ శ్రీశైలం డ్యామ్ ను నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ నేతృత్వంలో నిపుణుల బృందం పరిశీలించనుంది. మంగళవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టును 13, 15 తేదీలలో నాగార్జున సాగర్ డ్యామ్ ను పరిశీలించనుంది నేషనల్ డ్యామ్ ఆఫ్ అథారిటికల్ టీమ్. గత నెల 9న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఏపీతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ బృందంలో ఎన్డీఎఫ్ఏ నుంచి 3 సిబియుసి, కేఆర్ఎంబి, ఏపీ, సిఎస్ఎంఆర్ఎస్, తెలంగాణ నుంచి చెరో అధికారి కలిపి మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద విడుదల చేస్తుండటంతో దిగువ భాగంలో 40 మీటర్ల లోతు గుంత ఏర్పడింది. దిగువ భాగంలో రక్షణ చర్యలతో పాటు కాంక్రీట్ వాల్ నిర్మాణం, స్పిల్వేకు అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉందని, దీనికి 800 కోట్ల రూపాయలు అవసరమని కేఆర్ఎంబి గతంలో అంచనా వేసినట్లు తెలిపింది. ఒక నైజీరియన్ ను అరెస్ట్ చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ బ్యూరో. 1/2 కిలో హెరాయిన్, 1/2 కిలో కొకైన్ స్వాధీనపరుచుకున్న నార్కోటిక్ బ్యూరో. పెద్ద మొత్తంలో ఎల్ఎస్డి డ్రగ్స్ తో పాటు ఎండిఎం ను స్వాధీనం చేసుకుంది. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న నైజీరియన్. హైదరాబాద్ లో గ్యాంగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియన్ బ్యాచ్. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2 గంటలకు చలో నల్గొండ భారీ బహిరంగ సభ. కృష్ణా జలాలు, కేసీఆర్ ఎంపీపై వాస్తవాలు ప్రజలకు విమర్శించడమే టార్గెట్ గా కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ రాములతో కలిసి నేషనల్ టూరిజం సెక్రటరీ విద్యావతికి గద్వాల నియోజకవర్గంలో నిర్మిస్తున్న జూరాల బృందావన్ గార్డెన్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని నేషనల్ టూరిజం
సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. గద్వాల నియోజకవర్గం దరూరు మండలం రేగుపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న జూరాల ప్రాజెక్టు దగ్గర నూతనంగా నిర్మిస్తున్న బృందావన్ గార్డెన్ ను స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా అభివృద్ధి పనుల నిమిత్తం మరో 84 కోట్ల రూపాయలు కేటాయించాలని 3 రాష్ట్రాలతో సంబంధం ఉన్న నడిగడ్డ చారిత్రాత్మకత కలిగిన విద్యుత్ గద్వాలకు, గద్వాల పట్టు చీరలకు, ప్రాచీన కోటలకు, కృష్ణా నది పరివాహక ప్రాంతం, దేవాలయాలకు, పర్యటన ప్రదేశాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నందున పర్యాటక అభివృద్ధిని పెంపొందించుటకు పర్యాటకుల సౌకర్యార్థము బృందావన్ గార్డెన్ అభివృద్ధి నిమిత్తం నిధులు మంజూరు చేయాలని జాతీయ టూరిజం సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. దీనికి గాను సెక్రటరీ సానుకూలంగా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కు సుమన్ పై మంగళవారం హైదరాబాద్ బస్టాండ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మాస్టర్ శిక్షావళి ఆచారి, ఎస్సీ సేల్ జిల్లా అధ్యక్షులు మద్దిలేటి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరుల వీరుల త్యాగంతో తల్లి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను అప్పుల పాలు చేసి ఆగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దుటకై ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఈ సమావేశంలో తీవ్రంగా ఖండించారు. మంగళవారం గద్వాల పట్టణంలోని 7వ వార్డు పిల్లిగుండ్ల కాలనీ సంధ్య తిరుపతి కుమారుని మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి పాల్గొని జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి కేక్ ను తినిపించి చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు మధుమతి మరియు నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద జారికేడ్ ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు కుమారుడితో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను, హక్కులను 100% కాపాడేందుకు ఎంత దాకానైనా పోరాడాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సాగునీరు, తాగునీరు హక్కుల కోసం పోరాడమే కాకుండా మా నీళ్లు మాకే అనే ప్రజా నినాదాన్ని స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నది ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం ఒత్తిళ్లను తట్టుకుంటూ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రహితంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టులు కట్టల మీదకి కూడా పోలేని పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పు కొడతామని తెలిపారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం.